ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము 119వ కీర్తన 93వ వచనము. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడను వాటిని మరువను. గడిచిన సంవత్సరము ప్రస్తుత సంవత్సరాల్లో వైరస్ వలన ఎంతమందో చనిపోయారు. కొంతమంది చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి బ్రతికిన వారు ఉన్నారు. ఇలా బ్రతికి ఉన్న మనమందరము కూడా మరి దేవుడి యొక్క ఉపదేశం వల్లనే బ్రతికి ఉన్నామని, ఆయనే మనని కాపాడారని మనము నమ్ముచున్నామా? అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన యొక్క పరిస్థితుల్లో ఆయన రక్షింపబడ్డాడు కాబట్టి నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించావని, నేను నిన్ను మరువనని అంటున్నాడు. మరి అటువంటి స్థితిలో, అలా అనగలిగే స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప లేకపోతే మనం ఈరోజు సజీవులుగా ఈ భూమి మీద ఉండేవారము కాదు. దేవుని యొక్క ఉపదేశం వల్లనే మనం ఇంకా బ్రతుకుచున్నాము. ఆ యొక్క ఉపదేశంలో జీవం ఉన్నది, ఆ యొక్క ఉపదేశంలో బలం ఉన్నది, ఆ యొక్క ఉపదేశంలో శక్తి ఉన్నది. ఆయన వాక్యాన్ని ధ్యానించటం ద్వారా మనము బలము పొందుకోగలుగుతాము. అందుకే మన అనుదిన జీవితంలో ఉదయాన్నే లేవగానే దేవునికి ప్రార్థన చేసి, అలాగే వాక్యంను మనం ధ్యానించడం ద్వారా మనము జీవించగలుగుతాము. పక్షికి 2 రెక్కలు ఎలాగో ఈ యొక్క మనిషి జీవితానికి కూడా ప్రార్థనా వాక్యం అనేది 2 రెక్కల వంటిది. కాబట్టి మన అందరము కూడా ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తూ, వాక్యం చదువుతూ, దేవుని యొక్క ఆలయంలో ఆయనకి కృతజ్ఞత చెల్లించువారిగా ఉండాలి. ప్రతిదినము బైబిల్ని చదవటం అన్నది ఒక ప్రధాన అంశముగా మనం ఎందుకు పెట్టుకోకూడదు? కాబట్టి ప్రియులారా, మనల్ని నడిపించడానికి, బోధించడానికి వ్రాయబడిన ఆయన వాక్యం ద్వారా మనము బలపరచడానికి సహాయం చేయమని దేవుడిని అడుగుదామా? ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీ పాదాలు స్తోత్రం తండ్రి. నిజమేనాయనా, మేము బ్రతికి ఉన్నామంటే అది నీ వల్లనే ప్రభా. నీ ఉపదేశం మేము ధ్యానించడం ద్వారానే మేము ఇంకా జీవింపగలుగుతున్నాం ప్రభా. అయినా మాకు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఈ యొక్క ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే మరణించారో ఆ కుటుంబాలకి ఆదరణ దయచేయండి ప్రభా. సజీవులుగా ఉన్న మా యొక్క కుటుంబాల్లో తండ్రి నీ యొక్క ఆనందాన్ని నిత్యము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేమందరము కూడా తండ్రి ఈ రోజు నుంచి నైనా మరి నీ వాక్యం చదవాలని, నీలో ప్రార్థన చేయాలని, విడువక నైనా ఎడతెగక తండ్రి నైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే కృపని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.